లేడీ చేసిండు మా రూమ్మేట్ అన్న. గైస్ ఇరుముడి సినిమాకి వచ్చినాం ఢిల్లీలో, ఇప్పుడే అయిపోయింది. అసలు శివ నిర్మాణ అన్న నిన్ను కోరి చూసినప్పుడు ఏడిపించిండు, మజిలీ చూసినప్పుడు ఏడిపించిండు. అసలు ఇట్లా ఏడిపించేయడం అయితే ఎందుకు తీస్తాను అన్న సినిమా చాలా బాగుంది. ప్రతి ఫాదర్ డాటర్ అందరు కనెక్ట్ అవుతారు. ఇక ప్రతి అమ్మాయి వాళ్ళ డాడీతో థియేటర్లో పోతే ఇక వేరే ఎక్స్పీరియన్స్. ఎంతసేపు నవ్వుకుంటే కాదు గైస్, అప్పుడప్పుడు ఇట్లా కొంచెం ఎమోషనల్ అయ్యే సినిమాలు కూడా చూడండి. మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉంది. హైలైట్ ఏంటంటే అటు శ్రీకాంత్ అన్ననేమో మొత్తం హైప్ ఎక్కిచ్చే సినిమాలు నిద్ర పట్టకుండా, ఈ శివ నిర్మాణ అన్ననేమో ఇట్లా ఏడిపించేది. ఇంకొన్ని వాళ్ళు అయితే టాక్సిక్, ఇంకా మన ఫ్రెండ్స్ తోటి పోయేందుకు ఎపిక్. అసలు ఎన్ని సినిమాలు ఉన్నాయి గైస్, అన్ని థియేటర్లో చూడాల్సినాయి. ఇక ప్యారడైజ్ అయితే ఇక్కడ చూడబోదు అయితే లేదు గైస్. అందరు ఇట్లనే చూస్తాలు, పాట వచ్చినప్పుడు ఒర్రు లేదు ఎగురు లేదు. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు అంతా సాఫ్ట్ కావచ్చు, నేనైతే ఇంటికే వచ్చేస్తా ప్యారడైజ్కి. సినిమాలో అయితే ఇక చాలా మంది మంద పేరెంట్స్ ఉంటే మాత్రం మానే వెళ్ళి సినిమా చూసినాక. హైలైట్ ఏంటంటే నేను 1 year అవుతుంది లైక్ బీర్ మందు కళ్ళు ఏది తాగకుండా. అంటే లాస్ట్ ఇయర్ ఇదే రోజు తిరుపతిలో ఉన్నా అన్నమాట. అది గుర్తొచ్చింది నాకు. 1 year కన్సిస్టెంట్గా వెంకటేశ్వర స్వామి మొక్కుకొని ఉన్నా. అందుకే నేను ఇక్కడ ఢిల్లీలో మందు రేట్లు తక్కువ బ్లాక్ చేస్తా అంటున్నా కానీ ఇంకా చేయలే. ఇక ఎల్లుండి వైన్స్లకు పోయి వైన్స్ రేట్ ఒక క్రేజీ బ్లాగ్లో కలుద్దాం గైస్. నేనైతే బ్లాక్ షర్ట్ వేసుకున్నా, ఇక అయ్యప్ప సినిమా కదా అని చెప్పి. హైలైట్ ఏంటంటే అన్న కూడా అన్ఎక్స్పెక్టెడ్గా బ్లాక్ టీ షర్ట్ వేసుకొని వచ్చిండు. ఇక ప్యారడైజ్కి జడలు వేసుకొని పోవాల్సిందే. సో అందరు థియేటర్లో పోండి, మంచి ఎమోషనల్ రైడ్, మంచి అందరు కనెక్ట్ అవుతారు, అందరు ఓన్ చేసుకుంటారు. రవణ చెప్పినట్టే త్రినాథ్ అనే క్యారెక్టర్ ఇక నేను ఎక్కువ మాట్లాడా. బై బాయ్. ఇక నుంచి శివ నిర్మాణ అన్న సినిమాకి వచ్చినప్పుడు కర్చీఫ్ టిష్యూలు అన్ని పట్టుకొని రండి, ఎందుకంటే ఏడిపిస్తాడు. ఇప్పుడంటే ఏడిపోతలేదు కానీ థియేటర్లో అదేంది స్క్రీన్లో సీన్లు వద్దా అంటే మాత్రం ఇక ఇట్లా కళ్ళలో నీళ్ళు తిరుగుతా ఉంటాయి. 5 star రేటెడ్ టుక్ టుక్ గైస్. ఇక పోవాలి మా పీజీకి. బాయ్ బాయ్.